అందరికీ నమస్కారం. నా పేరు మంగళంపల్లి రాజ్ కుమార్. 29వ వార్డులో గడప గడప ఇంటింటి ప్రచారం కారు గుర్తుకు ఓటేయాలని కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి తప్పనిసరి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈనాడు గడప గడప ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి అశేష స్పందన ఈరోజు రావడం జరుగుతూ ఉంది. ప్రతి గడపను టచ్ అయ్యి కేసీఆర్ గారి సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు, పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, డబల్ బెడ్రూమ్ కానీ, పెన్షన్ కానీ, సన్నబియ్యం కానీ, ప్రతి ఒక్కటి కూడా, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ప్రతి ఒక్కటి కూడా మహబూబాద్ జిల్లా కేంద్రం చూసుకుంటే మెడికల్ కాలేజ్ కానీ, హార్టికల్చర్ కానీ, మిషన్ భగీరథ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, రోడ్ అండ్ షెల్టరింగ్ కానీ, ప్రతి ఒక్కటి కూడా గురుకుల పాఠశాలలు కానీ, ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి చిన్న వాళ్ళ నుంచి మైనార్టీస్ కానీ, స్కూల్స్ కానీ, చిన్న వాళ్ళ నుంచి పెద్దల దాకా, పండు ముసలి దాకా ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారిని కోల్పోయిన బాధ కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారిని మేము దూరం చేసుకున్నామే అనే బాధ కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 2.5 పైచిలకు సంవత్సరాలు జరిగింది. ఇంకొక సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత గద్దె దింపడం ఖాయం. తర్వాత మున్సిపాలిటీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటారని చెప్పేసి కూడా ప్రజలే బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాబట్టి ఈ స్పందనకు మేము కూడా ఏం మాట ఇస్తా ఉన్నామంటే, వారి మాటగా, కేసీఆర్ గారి మాటగా ఎలాగైతే అభివృద్ధి చేసుకున్నామో పాలక వర్గంలోకి పోయిన తర్వాత ఒక కౌన్సిలర్గా మాట నిలబెట్టుకుంటాం. వారికి కూడా ఇది వెనకబడిన ప్రాంతం. 29వ వార్డులో ఒక 3-4 దఫాలుగా ఒకే వ్యక్తిని గెలిపించుకోవడం జరిగింది. అయినా అభివృద్ధిలో శూన్యం ఉంది. మార్పు జరుగుతూనే 29వ వార్డు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కూడా మాట ఇస్తున్నాము. కారు గుర్తుకు ఓటేసి బలపరచాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నాము. జై కేసీఆర్, జై తెలంగాణ. ప్రజలలో కేసీఆర్ గారిని దూరం చేసుకున్న బాధ అయితే కనబడతా ఉంది. కాబట్టి కేసీఆర్ గారిని మళ్ళీ బలపరచాలనే వాయిస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టుగా తెలవాలంటే మున్సిపాలిటీ పాలక వర్గాల్లో కౌన్సిలర్ స్థానాలు ఎక్కువ గెలిపిస్తేనే వాళ్ళకు సురుకు పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. వార్డులలో డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్లు లేవు, పేదవారుగా ఉన్నారు, యువకులకు ఉపాధి లేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. క్లీనింగ్స్ సరిగా లేనటువంటి వ్యవస్థ ఉంది, పట్టించుకునే నాయకుడు లేడు, మార్పు కోరుకుంటా ఉన్నారు.